హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ నేమ్ నేత్ర అనే స్టోరీలో మనం 15th ఎపిసోడ్లోనికి వచ్చేసాం. మరి మనం మన స్టోరీలోనికి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్టోరీస్ అన్నీ మీకు వెంటనే అప్లోడ్ అవుతూ ఉంటాయి. అప్లోడ్ అయినప్పుడు వినొచ్చు. మరి మనం మన స్టోరీలోనికి వెళ్ళిపోదామా? వర్క్ అయ్యేసరికి 10:30 అయ్యి తన ఫుల్ బాడీని స్ట్రెచ్ చేసుకుంటూ ఎదురుగా ఉన్న విస్కీ బాటిల్ వైపు చూశాడు. వెళ్ళి ఆ విస్కీ బాటిల్ని చేతిలో తీసుకొని నోటి దగ్గర పెట్టుకొని అంతలో నేత్ర గుర్తు రావడంతో పడుకుందా, ఇంకా వెయిట్ చేస్తుందా అని చూడాలనిపించి బాటిల్ అక్కడే పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అంతే, ఆ బెడ్రూమ్లో తన అడుగు పెట్టగానే పువ్వుల పరిమళం. బెడ్ పైన ఉన్న నేత్రను చీరలో చూసి ఒక్క క్షణం షాక్ అయ్యాడు. ఏంటి ఈ పరిమళం? నా చెల్లి తను నా కోసం పంచిన ప్రేమ పరిమళం. నిండు చందమామను సైతం తక్కువ చేసే నీ తనువు నా మనసుతో చెప్పింది నిన్ను నాలో కలుపుకోమని. సప్త సముద్రాలలో ఉన్న నీటినంతా ఓ బిందువుగా చేసి దాచిన నీ నాభి అంటుంది మనం ఏకం కావాలి అని. ఎన్నో నిద్రలేని రాత్రులు విరహంతో కలిసి అలసిన నా తనువు అడుగుతుంది నీ చెల్లి తనువులో సేద తీరమని. చల్లని గాలి ఉరివిల్లు ఊరుతుంది మన మధ్యలో చేరి తన తాపాన్ని చల్లార్చుకోవాలి అని. ఒక్క అవకాశం ఇస్తే ఇరువురి విరహ వేదనకు గురి చేస్తూ మళ్ళీ మన దరి చేరమని ప్రియా అంటూ మాటలు కోటలు దాటుతుంటే, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారి నా నోటి నుండి కవిత్వం అనుకుంటా. రానా, దిస్ ఇస్ నాట్ యూ అనుకుంటూ ఆ కవిని అక్కడే సమాధి చేసి కళ్ళను మనసుకు లగ్నం చేసి ఆకాశంలో ఉన్న బ్రహ్మ, థ్యాంక్స్, ఇంత అందగత్తెను నా సొంతం చేశావు అంటూ నెమ్మదిగా నేత్ర పక్కకు జరిగి స్కైని లేపాడు. లేవటంతో తోక ఊపుతుంటే చూస్తూ ష్ అంటూ సౌండ్ చేయొద్దు అంటూ సైగ చేసి తనతో పాటు రమ్మంటూ ఆ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న రూమ్లోకి తీసుకువెళ్ళాడు. ఆ బెడ్రూమ్ అటాచ్డ్గా అంతే పెద్దగా ఉన్న బెడ్రూమ్లోకి స్కైని తీసుకువెళ్ళి, అరే స్కై, మన ఫ్యాన్ ఒక అమ్మాయి నువ్వు నా బామర్ది అని చెప్పింది. మరి అలాంటి నీ ఎదురుగా మీ అక్కతో రొమాన్స్ చేయలేనుగా. సో నువ్వు మీ అక్క పడుకోగానే లేచి ఈ రూమ్లోకి వచ్చి బజ్జో. ఐ మీన్ నేను వచ్చాకే, ఎప్పుడైనా నేను రాకపోతే మీ అక్కతోనే పడుకో అన్నాడు. ఓకే అంటూ రానా కళ్ళలోకి సూటిగా చూస్తూ తోకను ఓ తెగ ఊపేస్తుంది. ఇంతలో నేను మీ అక్క ఏదైనా తప్పు చేసి ఒక బేబీ కానీ పుట్టింది అనుకో, నువ్వు ఆ బేబీతో పాటు ఈ రూమ్లోనే ఉండాలి అన్నాడు. అంతే, ఇంకా తోక ఊపుకుంటూ వచ్చి రానా ఫేస్ మొత్తం లిక్ చేసి రానా చుట్టూ తిరుగుతూ ఓ ముద్దులు పెట్టింది. అరే స్కై, ఆగుబే, అదంతా మీ అక్క ఒప్పుకున్నప్పుడు సంగతి. నువ్వు పెట్టినట్లు అస్సలు ఎప్పటికైనా మీ అక్క నాకు ఒక్క ముద్దైనా పెడుతుందో లేదో అన్నాడు. స్కై ఫ్రంట్ లెగ్స్ రెండు దగ్గరగా పెట్టుకొని వాటిపైన తల పెట్టుకొని సీరియస్గా ఆలోచిస్తుంటే, చాలేరా బామ్మర్ది, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మీ అక్క సంగతి చూసుకుంటాను అన్నాడు. ఓకే అంటూ స్కై మినీ బెడ్ లాంటిది ఉంటే దానిపైన బజ్జుంటే ఏసీ ఆన్ చేసి బ్లాంకెట్ కప్పి డోర్ క్లోజ్ చేసి మెయిన్ బెడ్రూమ్లోకి వచ్చి డైరెక్ట్గా స్నానం చేసి వచ్చి ఓన్లీ బ్లాక్ నైట్ ట్రాక్ వేసుకొని అప్పుడు తన ప్రేయసి చెంత చేరాడు. చాలా లైట్ సీ గ్రీన్ శారీ కట్టుకుంది. బ్లౌజ్ బాగా డీప్ నెక్ అండ్ బ్యాక్ ఓన్లీ సింగిల్ థ్రెడ్. దానికి మధ్యలో నల్లటి త్రాచుపాము లాంటి పొడవైన జడ. ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయడం. దానికి 4 మూరల మల్లెపూలు, ఇంకా వాటిని తాకని జన్మెందుకు అనిపించి అలా వెనుకగా వాటిపైన ఫేస్ పెట్టి ఆ పరిమళాన్ని తనలో నింపుకున్నాడు. అసలు ఇది కథ నిజమైన డ్రగ్ అని అనిపించింది. ఇంతలో ఒకవైపుకు తిరిగి పడుకున్న నేత్ర యూజువలీ అందరూ పడుకున్నలాగే బోర్లా తిరిగి ఒక కాలు కొంచెం ఎత్తి ఇంకో కాలు పొదుపుగా చాపింది. అంతే, రానా హార్ట్ స్కిప్ అయింది. ఏంటి, సముద్రంలో సాగర కన్యలు ఉంటారు అనుకున్నాను, అది డైరెక్ట్గా నా బెడ్రూమ్లో బెడ్ మీద పడుకున్నట్లుగా ఉంది అంటూ హైవే అంత పొడవుగా సన్నగా ఉన్న ఆమె నడుం లోపలికి చీరను తప్పించి అతని చేయి పెట్టాడు. బేబ్, నన్నెందుకే పిచ్చివాడిని చేస్తున్నావు?
విస్కీ కన్నా నీలో చాలా కిక్కు ఉంది. మరి ఆ కిక్కు నాకు ఎప్పుడు ఎక్కిస్తావే అంటూ నడుం మీద ఉన్న చేతిని ఇంకా ఎక్కడికో ప్రయాణం చేయించేలోపు చీర పైకి జరిగి మోకాళ్ళ కింద వరకు నగ్నంగా ఉన్న కాలు కనిపించాయి. అతనికి డిస్టర్బెన్స్ అనుకుందో ఏమో తెలియదు. చాలా సన్నని పట్టీలు పెట్టుకుంది. అవి ఆమె పాదం ఒకవైపు ఉన్న పుట్టుమచ్చను దాయలేక దొరికిపోయామన్నట్లుగా ఊగుతుంటే అస్సలే పింక్ కలర్లో ఉన్న పాదాలపై మెరుస్తున్న పుట్టుమచ్చకు తన పెదవులతో అభిషేకం చేయలేకుండా ఉండలేకపోయాడు రానా. అతని పెదవులు గాఢంగా ముద్దు పెట్టడంతో అతని గరుకు మీసంతో పెనవేసుకున్న గడ్డంతో ఒక్కసారి ఉలిక్కిపాటుగా లేచింది నేత్ర. జారుతున్న పైటను చేత్తో పట్టుకొని హే బేబ్ నేనే, ఎందుకు అంత కలవరం అన్న రానా మాటలకు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి. Bye friends.